కోడల కోసం మేనత్త చక్రం తిప్పుతున్నారా? మేనకోడలిని కమల దళంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఆమెను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించేందుకు తెర వెనుక మంతనాలు చేస్తున్నారా? ఇంతకు ఆమె పోటీ చేస్తారా? ఒకవేళ ఎన్నికల బరిలోకి దిగితే కూటమిలోని మిగతా రెండు పార్టీలు ఆమెకు తోడ్పాటును అందిస్తాయా? మేనత్త కదుపుతున్న పాచికలు సఫలమవుతాయా? అంతగా తాపత్రయపడుతున్న ఆ అత్తాకోడళ్లు ఎవరు? ఇంకా షెడ్యూల్ రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీటెక్కుతోంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గులాబీ పార్టీ దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతను రంగంలోకి దించుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్గా మారింది. ప్రతిరోజు ఓ కొత్త పేరు తెరపైకి వస్తోంది. ఎవరు పోటీ చేస్తారో, పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందోనన్నది అయోమయంగా ఉంది. ఈ రెండు పార్టీల్లో ఆశావహుల జాబితా పెరుగుతూనే ఉంది. బీజేపీలో ఈ మధ్య మరో కొత్త పేరు చక్కర్లు కొడుతోంది. ఆ పేరు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సుపరిచితమే. అయితే ఆమె నియోజకవర్గం మారటమే కాక కొత్తగా కాషాయ కండువ కప్పుకోనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎంతో ఛాలెంజింగ్గా తీసుకుంది. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలోకి దింపనుంది. ఇక్కడ సింపతితో పాటు కమ్మ, ఆంధ్ర ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది కారు పార్టీ అధిష్టానం. ఇక గ్రేటర్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఉప ఎన్నికలో కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటును గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటింగ్ కీలకం. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య పోటీపై అంగీకారం కుదిరితే మొత్తం లెక్కే మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి జూబ్లీహిల్స్లో పోటీ చేయడానికి అభ్యర్థి ఎవరు అన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి రాగా ప్రస్తుతం నందమూరి వారసురాలు నందమూరి సుహాసినిని పోటీ చేయిస్తారన్న ప్రచారం జోరందుకుంది. గతంలో కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుహాసిని ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ పక్కనబెట్టడం, ఆయన టీడీపీకి అంటీముట్టనట్లుగా ఉండటంతో సుహాసిని పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డి ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు సమాచారం. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుహాసినిని పోటీలో నిలిపేందుకు నందమూరి కూతురు బీజేపీ ఎంపీ పురంధరేశ్వరిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సుహాసినితో మేనత్త పురంధరేశ్వరి ఇదివరకే సమావేశమైనట్లు సమాచారం. అయితే పార్టీ మార్పుపై మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదట. అయితే తెలంగాణలో టీడీపీ అంత బలంగా లేకపోవడంతో కమలం పార్టీ ఆ స్థానంలో పోటీ చేసి టీడీపీ, జనసేన మద్దతు కూడగట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మహిళ పోటీ చేస్తుండటం సుహాసినిని రంగంలోకి దించడానికి మరో కారణమని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర ఓట్లు అధికంగా ఉండటం, మాగంటి సునీత, సుహాసిని ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటం తమకు కలిసొస్తుందని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మాగంటి గోపీనాథ్ మొదట టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్ఎస్లో చేరారు. అయితే ఆ సమయంలో టీడీపీ ఓటు బ్యాంక్ అంతా ఆయన వైపే మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు సుహాసిని ఇక్కడ పోటీ చేస్తే నందమూరి మీద ప్రేమ ఉన్న సైకిల్ ఓటర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తారని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరోవైపు జూబ్లీహిల్స్లో కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నందమూరి సుహాసినిని బరిలోకి దింపితే కూటమి జూబ్లీహిల్స్లో మెరుగైన ఓట్లు సాధిస్తుందన్న భావన తెలుగు తమ్ముళ్లలో ఉందట. ఆమెను ఎలాగైనా ఒప్పించి పోటీ చేయించాలని స్థానిక టీడీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా టీడీపీ తెలంగాణలో రీఎంట్రీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోందట స్థానిక పసుపు దండు.
ఏదేమైనా ఒక ఉప ఎన్నికల కోసం 3 పార్టీలు హోరాహోరీగా పోరాడనున్నాయి. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తూనే మరోవైపు ఎప్పుడేమైనా జరగొచ్చన్న సంకేతాలు కూడా ఇస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కాషాయం పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి మరి.